సిద్ధపాటు అనేది ఒక సమయానికి, ఒక రోజుకి సంబంధించింది కాదు. ప్రతి క్షణము కూడా సిద్ధంగా ఉండాలి. రాకడ కంటే ముందుగా ఒకవేళ దేవుడి నుంచి మనకు పిలుపు వస్తే ఆయన్ని ఎదుర్కోవడానికి, ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నావా లేదా? రెడీగా ఉన్నావా లేదా? ఈ సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వ్యక్తిలో కనబడే గొప్ప అనుభవం ఏంటో తెలుసా? వాళ్ళకి మరణం అంటే భయం ఉండదు, చావు అంటే భయం ఉండదు. మరణం ఈ రోజు నన్ను ఎదుర్కొంటుంది అని తెలిసినా సరే ఆనందంగా ఉండగలుగుతాడు సిద్ధపడిన వ్యక్తే. సిద్ధపడిన వ్యక్తికి ప్రాణతీపి ఎక్కువ ఉంటుంది, ప్రాణభయం ఎక్కువ ఉంటుంది, చావు భయం ఎక్కువ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పారాసామ్యులు గారి యొక్క తల్లిగారు మరియమ్మ గారు ముంగుమూరు దేవదాస్ అయ్య గారి యొక్క ప్రియ శిష్యురాలు. చాలా అద్భుతమైనటువంటి దర్శన వరం, ప్రవచన వరం ఉండేదంట. పెద్ద పెద్ద డెలిగేట్స్ ఫారెన్ నుంచి కూడా వచ్చి ఈమెతో ప్రార్థన చేయించుకునేవారంట. నాకు తెలియదు, మా అమ్మగారు వాళ్ళు చెప్తే. ఈవిడ యొక్క ఫోటో అమెరికన్ మ్యాగజైన్లో కూడా వేయబడింది. తాతయ్య గారి యొక్క అమ్మగారు ముంగుమూరు దేవదాసయ్య గారు కాకినాడ ఆ ప్రాంతానికి వచ్చి అమ్మను దర్శించి అమ్మతో కొంత సమయం గడిపి సహవాసం కలిగి వెళ్ళేవారంట. ఆయన ఇంటికి వచ్చే సమయానికి నార్మల్గా అప్పుడు అలికే వాటి మీద కూర్చునేవాళ్ళు, లేదంటే పేటలు అనేవి ఉండే, పేటలు చెక్కతో చేసి పేటలు ఉండి వాటి మీద కూర్చోబెట్టేవారు. అయ్య బాబు, ఎంత పెద్ద దైవజనుడు వచ్చే సమయానికి నేను పీట మీద ఎలా కూర్చోబెడతానో అని చెప్పి చెక్కతో ఆ రోజుల్లోనే, ఒక 100 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే ఒక కుర్చీ చేయించింది పారాసామ్యులు గారి యొక్క తల్లిగారు. దేవదాసయ్య గారు వచ్చేటప్పటికి పీట మీద కూర్చోబెట్టకూడదు, నేను ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక కుర్చీ అనేటువంటిది నేను తయారు చేయాలనే ఉద్దేశంతో వడ్రంగి వాడిని పిలిపించి టేకుతోనూ దేనితోనూ కుర్చీ చేయించి పెట్టింది. ఆయన చాలా ఆనందించేవారంట దేవదాసయ్య గారు వచ్చే సమయానికి. దేవదాసయ్య గారు అంటే చిన్న ఆయన ఏమన్నానే, ప్రియ శిష్యురాలంటే మామూలుగా కూడా కాదు. ఆ ప్రాంతానికి మీరు వెళ్ళి అడిగితే పారా మరియమ్మ గారండి అని అడిగితే అయ్యి బాబోయ్ ఆవిడ తెలియపోవడం ఏంటండి. ఈ రోజున ఆ ప్రాంతంలో అన్యుడంటే ఎవరు లేరు. తెల్లవారుజాము 4 గంటలకి దీపం పట్టుకుని వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించేది ఆవిడే. ఈ రోజు మొన్న ఏదో పని మీద సంఘస్థులు అక్కడ వెళ్తే, ఈ రోజు నీ ఊరిలో ఒక్క అన్యుడు లేడండి, ఒక చిన్న కుటుంబం ఉంది, వాళ్ళు కూడా దేవుళ్ళలోకి వచ్చేస్తున్నారండి. ఏంటి అంటే ఆవిడ చేసిన ప్రార్థనలండి. తెల్లవారుజాము 4 గంటలకి నడి రోడ్డు మీదకి వచ్చి నిలవబడి ప్రార్థన చేసేదండి. ప్రభువా, ఈ ప్రాంతాన్ని మార్చండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షణలోకి నడిపించబడాలి ప్రభువా అని ఆ నిండు వృద్ధాప్య దశలో కూడా ఇంటింటికి దీపం పట్టుకొని వెళ్ళి వాక్యాన్ని బోధించే, సువార్త ప్రకటించేదంట, ప్రార్థన చేస్తూ ఉంటుందండి. ఈ రోజున ఉద్యోగం లేనివాడు అంటే ఎవడ లేడు ఆ ఊరిలో. పవరా అనే ప్రాంతం, పిఠాపురానికి కాకినాడకి మధ్యన అందరూ రక్షించబడ్డారంట. వాళ్ళు అన్న మాట ఒకటే, ఆమె యొక్క ప్రార్థనలో ఫలించే. ఆ రోజుల్లో ఆవిడే బలంగా కట్టబడినటువంటి మంచి ప్రార్థన పరురాలుగా ఉండేటువంటి వ్యక్తి. దేవుడికి ఆవిడిచ్చినటువంటి సమర్పణ, ఆవిడిచ్చి కానుక ఇంకెవరో కూడా ఇచ్చేవారు కాదేమో. డైరెక్ట్గా ఆవిడ మందిరాన్ని కట్టించింది, చర్చిని కట్టించింది ఆవిడ డబ్బుతో, ఆవిడ స్వహస్తాలతో, ఆవిడకు ఉన్నటువంటి డబ్బుతో అందరినీ అలాగే ప్రేమించే వ్యక్తి. ఆ వ్యక్తి ఇంటికి ఒకసారి పారాసామ్యులు గారు, తాతయ్య గారి యొక్క ఫ్రెండ్, ఆయన పేరు ప్రభునందు నిద్రించారండి, గుండె స్ట్రోక్ వచ్చి, ఎడ్వర్డ్ రాజు గారు, కాకినాడ వాస్తవ్యులు. నేను సేవలోకి రాకముందు కూడా మనకు చాలా సహాయపడ్డారు దైవజనులు. తాతయ్య గారికి మంచి స్నేహితుడైన. ఒకసారి ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళి లోపల వచ్చేస్తాను, ఈ లోపు నేను కొంచెం రెడీ అయ్యి వచ్చేస్తానంటే లోపల కూర్చోబెట్టారంట ఎడ్వర్డ్ రాజు గారిని, పాస్టర్ గారిని. కూర్చోబెడితే అలా కూర్చొని అలా ఇల్లల్లా చూస్తూ ఒకసారి పైకి ఇలాగ టర్న్ చేశారంట, తలకాయ పైకి ఎత్తారంట. ఎత్తేటప్పటికి మిద్దె మీద శవపేటకు ఉందంట. ఆయన గుండెలు దడదల్లాడిపోయి బయటకు వచ్చి, సాయిబాబాయ్ శవపీఠకు ఉందేటండి, సమాధుల్లో ఉండవలసినటువంటి ఆ శవపీఠిక మిద్దె మీద ఉందంటే సామ్యులు అంటే, అప్పుడు అమ్మమ్మ గారు వచ్చి, కంగారు పడకో, నా కోసమే చేయించుకున్నదంట ఆవిడ. అంటే చూడండి ఆవిడకి ఎంత సిద్ధపాటు. బ్రతుకుండగా సమాధి పెట్టి చేయించుకొని
ఇంటిలో దాచుకున్నటువంటి వ్యక్తి పార మరియమ్మ గారు. పార మరియమ్మ గారు ఈ రోజున ఎలా ఉందో తెలుసా? క్రైస్తవుల్లోనే ఎక్కువ కనబడేది. బతుకున్నంతసేపు ఎంత ఆస్తి సంపాదించాం, ఎన్ని కోట్లు సంపాదించాం, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత ఆభరణం అనేది సమకూర్చుకున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఇంతకీ నేను చచ్చిపోయేటువంటి సమయానికి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఒక 6 అడుగులు భూమిని నేను సంపాదించుకోవాలి, నేను చచ్చిపోయేటప్పటికి ఈ ప్రాంతం నాది, నా పేరట నేను కొనుక్కున్నాను, ఇక్కడ సమాధి చెయ్యండి అని అనగలిగి ఒక్కడు కనబట్టలేదు ఈ రోజున. కానీ వాస్తవానికి దేవుని రాకడలో అది చాలా ప్రత్యేకమైన ప్రదేశం. సమాధి నుంచే కదా ఆ శరీరాలన్నీ కూడా మహిమతో నింపబడి ఎత్తబడేవి. చచ్చిపోయిన తర్వాత ఆ సమాధులకి భూమి లేదండి, పోడ్చడానికి స్థలం లేదండి అని ఎన్ని తలనొప్పులు పడుతున్నారు. బ్రతుకుండగా క్రైస్తవ సంఘస్థులందరూ కూడా ఒక మాట మీద లేకపోతే ఒక బాట మీద ఒక మంచి నిర్ణయం మీద తీసుకుని ఒక్కొక్క సంఘం ఒక చిన్న ప్రాంతం తీసుకుని, లేకపోతే ఏ ఉంటాయి కదా అలాగే ఒక సమాధుల కొరకు ఆ ప్రదేశాలు కానీ ముందుగా సమకూర్చుకుంటే అంత అందంగా ఉంటుంది. అది ఈ రోజున బాడీలు పెట్టడానికి కూడా సమాధుల్లో చోటు లేకుండా పోయింది. మొన్న మామయ్య సమాధి ఏదో బాగు చేయించడానికి వెళ్ళారంట దేవందేలి గారు. ఆ ప్రక్కన సమాధులు కడుతున్నారంట. ఎవరో వాళ్ళ తల్లిలో తండ్రి చచ్చిపోతే సమాధి చేశారంట. బతుకున్న కొడుకు పక్కన ఆల్రెడీ ఈయనకు కూడా సమాధి కొనేసుకొని పెట్టేసుకున్నాడు. రేపు నేను చచ్చిపోతే మళ్ళీ ఇక్కడ నన్ను పెట్టనివ్వరండి అని చెప్పి ముందుగా బతుకుండగానే సమాధి ప్లేస్ అంతా కొనుక్కొని పెట్టుకున్నాడంట. అమ్మమ్మ గారు ఆ విధంగా బ్రతుకుండగానే శవపీటికి చేయించుకుని మిద్దె మీద పెట్టుకుంది. ఎంత సిద్ధపాటు కలిగి ఉందో ఒకసారి ఆలోచించేయండి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన, ఎంతో మొత్తం ఇచ్చి చచ్చిపోయిన తర్వాత ఎవరి రూపాయి కూడా నాకు ఖర్చు పెట్టడానికి వీలు లేదు, నా డబ్బుతో ఇది చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన విధానంలో వెళ్ళే వ్యక్తి. అలాగే చేశారు, చాలా ఆడంబరంగా చేశారంట. అలాంటి వాళ్ళు ఆత్మలో ఎదిగిన వాళ్ళు అందరూ ఈ విధంగా ఉండకపోవచ్చు. సేమ్ అదే సాక్ష్యం నేను సంఘంలో ఒక అమ్మమ్మ గారు జీవితంలో కూడా చూశాను. బ్రతుకుండగా నాకు ఒక ఇంత డబ్బు ఉంది, నా డబ్బుతోనే చేయండి, నా డబ్బుతోనే భోజనాలు పెట్టండి. ఎంత అందంగా ఉంటుంది అది. సర్దుబాటు. బ్రతుకుండగా శవపీటికి ఇంట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి. వాళ్ళకి మరణ భయం ఉండదండి, చావు ఉంటే భయం ఉండదండి. మరణం ఎప్పుడు వస్తుందని చెప్పి 1000 కళతో ఎదురు చూసేటువంటి వ్యక్తులే ఉంటారు. ఎవరో తెలుసా? సిద్ధబాటు కలిగి ఉన్న వ్యక్తి. సిద్ధబాటు అనేది దేవుని రాకడ కాదు, దేవుని పిలుపు. ఈ రాత్రికి క్షణానికి కానీ వస్తే నేను ఆయన్ని ఎదుర్కోగలనా, నేను రెడీగా ఉన్నానా లేదా అనేటువంటి ఒక ప్రశ్న కానీ మీరు వేసుకోగలిగితే మీరు ఎత్తబడే గుంపులో ఉంటారు లేదా అక్కడ అర్థమైపోతుంది. ప్రకాష్ గంట్లే గారు తెలుసు కదా. ప్రకాష్ గంట్లే గారు మన దగ్గరికి వచ్చి రావడం జరిగింది. నా చేతితో ఆయనకి భోజనం వడ్డించాను. ఆయన వచ్చే ముందు కూడా 2 రోజుల ముందు నుంచి కూడా నాతో ఫోన్లో కాంటాక్ట్లోనే ఉన్నారు అయ్యగారు. ఆయన అన్నీ తినరు, అయినా సరే తినకపోతే నాకు కుదరదండి, తినాలి, మీకు ఏమి ఇష్టం నాకు చెప్పండి, చెప్తారో లేదంటే నాకు అవి ఇష్టం హేమని, ఇవి ఇష్టం హేమని అని చెప్పి పచ్చిరేలు కూడా ఇష్టం అంటే పచ్చిరేలు అన్నీ కూడా చెప్పించాను. రకరకాలుగా నా చేతి ఏ పాస్ట్ వచ్చినా నా చేతిని వడ్డిస్తాను. మీ అందరికీ తెలిసిందే, మీకు కూడా ఛాన్స్ ఇవ్వను. అయితే ఆయనకి వడ్డిస్తున్నప్పుడు ఇప్పుడు తింటున్నాను కానీ తినకూడదు హేమనిది, ప్రాన్ ఎక్కువ తినకూడదు, మీరు కూడా తినకండి, మంచిది కాదు ఇది అని చెప్పి కొన్ని ఆరోగ్య సూక్తులన్నీ కూడా ఇచ్చారు. గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడు, ఆత్మపూర్ణుడై ఉన్నవాడు, స్వచ్ఛమైనటువంటి సేవ జీవితాన్ని జరిగించినటువంటి నిష్కలంకమైనటువంటి ఒక వ్యక్తిగా కట్టబడిన వ్యక్తి. అలాంటి దైవజనులు ఎప్పుడన్నా చూస్తే నాకు పరిచయం అయినా సరే నేను అడిగే మాట ఏదన్నా ఉందంటే, ఇప్పుడైతే మీరు బాగానే ఉన్నారండి, రేపు రోజున మీకు వయసు పెరిగిన తర్వాత మంచాన పడతారు, ఇలాగే మాట్లాడతాను నేను. మంచి సేవకులు, అస్సలు సిస్సలైనటువంటి సేవకులు ఎదురుపడితే నేను వాళ్ళతో మాట్లాడే ఏకైక మాట ఇదే. ఇప్పటికి నేను ఇద్దరితో మాట్లాడాను, అదే మాట మాట్లాడాను. ఒక ఆయన ఏమో నవ్వుకున్నారో, ఇలా భుజం మీద చేసి గాడ్ బ్లెస్ యూ అన్నారు. ప్రకాష్ గంట్లే గారిని కూడా అదే మాట మాట్లాడితే ఆయన అన్న మాట ఏంటో చెప్తాను. ఆయన ఏమని అన్నానంటే, సార్ మీరు వాక్యం చాలా బాగా ప్రకటిస్తుంటారు, చాలా అద్భుతమైనటువంటి రీతిలో మీరు వాడబడరు, బాగానే ఉంది. రేపు రోజున దేవుడు రాకడ ఆలస్యమైతే, మీకు వయసు పెరిగితే, ఖచ్చితంగా వయసు పెరిగిన తర్వాత ఎవరైనా సరే మంచాన్న పడాలి కదా సార్, మన పని మనం చేసుకునే అవకాశం కూడా ఉండదు కదా సార్. అలాంటి రోజులు ఏమన్నా మీ జీవితంలో ఎదురైతే
ఒక్క 10 రోజులు మీకు సేవ చేసుకోవడానికి మాత్రం నాకు పిలిపివ్వండి. ఇలాగే మాట్లాడాను. ఒకవేళ ఎప్పుడైనా మీరు వృద్ధాప్య దశకు వచ్చి బలహీనులయ్యి మంచం మీద నుంచి లేచే అవకాశం కూడా లేని రోజున, చాలామంది ఉంటారు మీకు సేవ చేసేవాళ్ళు, కానీ ఒక సేవకుడు నన్ను అడిగాడు ఈ మాట అని చెప్పి గుర్తు చేసుకోండి, మీలాంటి వాళ్ళకి పరిచయం చేయడం చాలా ధన్యత, చాలా దీవెన అంటే భుజం తట్టి హేమన్ గాడ్ బ్లెస్ యూ అని ఇంకో మాట కూడా అన్నారు, నేను చెప్పను అనుకోండి, గొప్ప చేసుకున్నట్టు ఉంటుంది. ఆయన అన్నారు, హేమన్ నాకు కదా హేమన్, నిన్న కన్న నీ తల్లికి చేయి. నాకు కదా హేమన్, నిన్న కన్న నీ తల్లికి చేయి, పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది హేమన్. తల్లిదండ్రులకి చేయండి హేమన్, చూస్తానులే అన్నాడంతే. ఆయనకి సేవ చేస్తాను అంటే కాళ్ళు రగరేసుకుని, మరి నేనేమనుకుంటున్నావు, చిన్న చితక సేవకున్నాను ఏమన్నా, అలాగే నేను గుర్తు చేసుకుంటానులే అనలేదు. మీ పేరెంట్స్ యేసుక్రీస్తు ప్రభు అదే కదా అన్నారు. ఏమన్నారు యోహాన్తో? అదిగో నీ తల్లి, అదిగో నీ కుమారుడు, నీ తల్లికి చేయమన్, పరలోకంలో నీ ఆస్తి డబల్ అవుతుంది. వృద్ధాప్యంలోకి చేరినటువంటి తల్లిదండ్రులకు పరిచయం చేయమన్, నాకు చేసిన దానికంటే ఎక్కువ దీవించబడతావు. ఆఖరిగా అన్న ఏకైక మాట అదే. ఆయన ఎప్పటికైనా గుర్తొచ్చిన ప్రతిసారి August 15th ఆయన చనిపోయారు. మనం ఆల్నైట్ ప్రేయర్లో ఉన్నాం. చాలా బాధేస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఆయన ఫోన్ నెంబర్ నుంచి స్టేటస్లు వస్తూనే ఉంటాయి. వాళ్ళ మిస్సెస్ గారు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటాను, ఛానల్ని, నెంబర్ని. చాలా బాధేస్తుంటుంది. నిక్కచ్చైన సరైనటువంటి సేవకుడు, ఆయన ద్వారాగా ఖండించబడినటువంటి సేవకులు, సేవకురాండ్రు కనీసం స్పందించలేదని చచ్చిపోతే. ఎందుకంటే హర్ట్ అయ్యారు ఆయన మాటలకి. కనీస సానుభూతి కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో, సమయంలో ఈ సేవకుడిని బట్టి గద్దించబడినటువంటి సేవకులు, సేవకురండ్రు వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంత కూడా స్పందించలేదు. ఇళ్ళ సేవకులు, ఇళ్ళ సేవకురాళ్ళు అనిపిస్తుంది నాకు. అనకూడదు, కానీ ఒక సాటి తోటి సేవకుడు ప్రభువునందు నిర్దేశిస్తే కనీసం కెమెరా ముందు 2 నిమిషాల సానుభూతి, ఆదరణకరమైన మాటలు మాట్లాడడానికి కూడా వాళ్ళ మనసు అంగీకరించలేదంటే ఆయన మీద ఎంత కోపం, ద్వేషంతో ఇంకా వాళ్ళు నింపబడి ఉన్నారో. ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి చేరడం అన్నది వీళ్ళని ఉద్దేశించే. సరైన సేవకులు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి సేవకుడైన. అంతవరకు ఎందుకంటే నన్ను కూడా ఖండించాడు, నన్ను కూడా గద్దించాడు. ఆయన మీద అప్పుడు నాకు ప్రేమ పెరిగిందే కానీ కోపం పెరగలేదు. ఆశ్చర్యపడ్డాడు ఆ వ్యక్తి. వచ్చిన ప్రతిసారి కలుస్తాను నిన్న. అప్పుడు నేను అడిగాను, సార్ మీతో నాకు చిన్న పని ఉంది, చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తానంటే, నేను రావడంతో మెసేజ్ చేస్తాను హేమన్, మన ఇద్దరం కలిసి చేద్దాం. ఇన్ని మాట్లాడారంటే ఆయన మాట్లాడారు. ఇంక మళ్ళీ నేను ఆయనతో మాట్లాడను అని అనుకున్నట్టున్నాడు ఆయన. కానీ నేనే ఫోన్ చేసి తిరిగి ఎంతో ప్రేమగా మాట్లాడితే ఆయన ఆశ్చర్యపడ్డాడు ఆ అనుభవాన్ని బట్టి. ఎందుకంటే సువార్త కూడుకునేటువంటిది మనం భారంతో పెడతా ఉంటాం, డబ్బులు ఆశించి అయితే కాదు, బయట ఏర్పాటు చేస్తూ ఉంటాం. మరి ఆయనకి ఇలాంటివి చాలా చూసి ఉండొచ్చు కదా, ఎవరైనా ఏదైనా చెప్పు ఉండొచ్చు కదా. కూడుకులు పెడితే ఏమీ రాదో, మీరు ఇలా అందరికీ సువార్త ప్రకటించాలని చెప్పి వాక్యం చెప్పడం అంతా కూడా పర్సనల్గా కూడా ఆయన మాట్లాడి, నేను అది చాలా పాజిటివ్గా తీసుకున్నాను. గొప్ప సేవకుడు. ఆ సేవకుడు August 14వ తారీఖున బెడ్ మీద ఉన్నాడు ఆయన. నిన్న రీసెంట్గా విజయప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ గారు కూడా చనిపోయారు. వెళ్ళి ఒకసారి పరామర్శించి వద్దామని అనుకున్నాను, కానీ నాకు వీలు లేకపోయింది. ప్రార్థన చేశాను, ప్రభు వాళ్ళ కుటుంబానికి ఆదరణ కలిగజేయండి, వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం అంట, వాళ్ళ అమ్మాయి గారికి వాళ్ళ అబ్బాయి గారికి ఈ విషయం నాకు ఎవరు చెప్పారు, కాబట్టి కుటుంబానికి క్షేమం ఆదరణ కలగాలని చెప్పి దైవజనుల కోసం ఎప్పుడూ కూడా ప్రార్థన చేసే సంఘం మంది. మన కోసం మనం చెప్పినట్టు ఉంటుంది. మళ్ళీ August 14వ తారీఖు నేను మంచం మీద ఉన్నారో, August 15వ తారీఖు 11:30కి ఆయన చనిపోయారు. 14వ తారీఖున సాయంత్రం 7 గంటలకి వాళ్ళ బ్రదర్ వచ్చి, ప్రకాష్ గంటలి గారు మంచం మీద పడుకొని ఉంటే
ప్రకాష్, ఆర్ యు రెడీ అన్నాడంట. నువ్వు సిద్ధపడ్డావా అని అడిగితే ప్రకాష్ గంటలే గారు ఆ మరణ పడక మీద అన్న మాట్లాడి తెలుసా? ఎస్, ఐఎమ్ రెడీ. ఏంటి, కొంత చేపుట్లో చనిపోబోతున్నాను అనేటువంటి వ్యక్తిని మరొక వ్యక్తి ప్రశ్నిస్తే నువ్వు సిద్ధపడ్డావా లేదా అంటే ఆ వ్యక్తి అన్నం ఏంటాడు తెలుసా? కళ్ళంటే నీళ్ళు పెట్టుకోలేదు, ఏడలేదు, నేను రెడీగా ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హెవెన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ప్రకాష్ అంటున్నాడు దేవుడు. అది సిద్ధపాటు అంటే. ఒక క్రైస్తవుడు సిద్ధపడవలసింది దేవుని పిలుపుకి. దేవుని పిలుపుకి సిద్ధపడినోడు రాకడకి సిద్ధపడినట్ట కదా. మరణ పడక మీద ఉండి వచ్చిన వ్యక్తి నువ్వు సిద్ధపడ్డావా ప్రకాష్ అంటే ఎస్, ఐఎమ్ రెడీ, నేను చచ్చిపోవడానికి రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, నా దేవుణ్ణి ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను అని ఎంత బోల్డ్గా, ఎంత కరేజియస్గా, ఎంత ధైర్యంగా మాట్లాడండి ఆ వ్యక్తి. ఆ మాట అదే ప్రశ్న నిన్ను కానీ ఎవరన్నా వేస్తే నువ్వు చెప్పగలవా మాట? అది ఈరోజు నువ్వు ప్రశ్నించుకో. ఈరోజు దేవుడి నుంచి నీకు పిలుపు వస్తే ఎస్, నేను రెడీ అని చెప్పగలవా? ఈ రోజే నీ ఆఖరి రోజు అయితే సిద్ధపడ్డావా లేదా ఆలోచించేయండి. సిద్ధబాటులోకి నడిపించేది వాక్యం మీద గౌరవమే. వాక్యాన్ని గైకొనేవాడు మాత్రమే సిద్ధపడగలడు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ఆచరించగలిగేవాడు మాత్రమే, బ్రతకగలిగేవాడు మాత్రమే, వాక్యానుసారంగా తన్ను తాను చూపించుకోగలిగిన వాడు మాత్రమే సిద్ధపడగలడు. వాక్యం చెప్పిన దానికి వ్యతిరేకంగా బ్రతికే వ్యక్తి ఎప్పటికీ సిద్ధపడలేడు. అందుకే ఆయన వాక్యమునికి ఏం చేయమనుంది? లోబడుడి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను విని వెంబడిస్తాయి, వాక్యాన్ని వెంబడిస్తాయి, వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడతాయి, వాళ్ళు సిద్ధపరచబడతారు. సిద్ధపాటు అనేది రాకడ కాదు, పిలుపుకి. ఆ మాట నాకు గుర్తొచ్చింది, మార్నింగ్ గుర్తొచ్చినప్పుడు ఎంత బాధపడ్డాను నేను. ఆయన గుర్తొచ్చినప్పుడు ఆ మాట ఈరోజు నాకు ఎంత ఉపయోగపడింది. ఈ రోజున నేను ఇచ్చిన ఈ క్లాస్కి మరణ పడక మీద తండ్రి, ఇదిగో నా ఆత్మని నీ చేతికి. అది ధైర్యం అంటే. ఐఎమ్ రెడీ అంటున్నాడు ఆయన కూడా. ఆ కరేజ్ ఉండాలండి, ఆ ధైర్యం ఉండాలండి, ఆ నమ్మకం మన మీద మనకు ఉండాలండి. ఈరోజు నువ్వు ప్రశ్నించుకో. ఒకవేళ ఈ రోజున నాకు ఆఖరి రోజు అయితే, ఈ రోజుతో భూమి మీద నా కాలం పూర్తయిపోతే నేను పరలోకానికి వెళ్ళగలిగే స్థితిలో ఉన్నానా లేదా? దేవుడు రాకడ వరకు ఎందుకు? పిలుపు విషయంలో నేను రెడీగా ఉన్నావా లేదా?